ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సుబక్కపల్లి గ్రామానికి చెందిన రాజేంద్ర ప్రసాద్ పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స జరుగుతుండగా రాజేంద్ర ప్రసాద్ మృతి చెందడంతో ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రిపై దాడి చేశారు. దాడిని నిరసిస్తూ ఆసుపత్రి సిబ్బంది రోడ్డుపై ధర్నా చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఈ పరిస్థితులకు కారణాలేంటి? నవీన్, ములుగు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వ్యక్తికి సంబంధించి వైద్యులు నిర్లక్ష్యంగా వివరించారనే కారణంతో వాళ్ళ బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఉదయం నుంచి ఈ ఆందోళన కొనసాగుతున్నది. పోలీసులతో కూడా ఒకవైపు వాగ్యుద్ధానికి దిగారు. వైద్యులతో కూడా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ కుటుంబీకుడు చనిపోవాలంటూ బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. నిన్న రాత్రి ఏదైతే భూపాలపల్లి జయశంకర్ జిల్లా వెంకటాపూర్ మండల్ దుబ్బపల్లికి చెందినటువంటి రాజేందర్ పురుగుల మందు తాగడంతో అతన్ని ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో కొంత పరిస్థితి సీరియస్ గా ఉండడంతో వైద్యులను సంప్రదించారు. అప్పటికి వైద్య సిబ్బంది కానీ వైద్యులు కానీ అందుబాటులో లేరు. ఆ పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పినప్పటికీ కూడా కొంత వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వివరించడంతో వాళ్ళ ఆర్థిక స్తోమత లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలోనే రాజేందర్ ను ఉంచడం జరిగింది. ఈ సమయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత రాజేందర్ మృతి చెందడం జరిగింది. ఈ సంఘటనలో కుటుంబీకులు ఒక్కసారిగా కోపోద్రిక్తులై వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా వైద్యులు వైద్య సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. వైద్యులు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వలన ఈ ఘటన చోటు చేసుకుంది. వాళ్ళపై చర్య తీసుకోవాలి, తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. సో ఈ ఆందోళన ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి దారితీసింది. గ్రామస్తులు వాళ్ళ కుటుంబీకులు పెద్ద ఎత్తున ములుగు ఆసుపత్రికి తరలి వచ్చారు. వీళ్ళందరినీ అదుపు చేయడానికి పోలీసులు అదనంగా కూడా అక్కడికి వచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సత్యమరా వినడం లేదు. తమకు ఖచ్చితమైన న్యాయం జరగాలి, కలెక్టర్ నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ స్పష్టమైన హామీ రావాలి, కుటుంబానికి న్యాయం జరగడంతో పాటు నిర్లక్ష్యంగా వివరించిన సిబ్బందిపై చర్య తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామంటూ భీష్మించుకు కూర్చున్న పరిస్థితి మాత్రం మనకు కనబడుతుంది. నవీన్, రమణ, మరి దీనికి సంబంధించి ఆసుపత్రి సిబ్బంది ఏమంటున్నారు? ఆసుపత్రి సిబ్బంది ఏమనే పరిస్థితి లేదు. తమ నిర్లక్ష్యం ఉందనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నించారు. కలెక్టరేట్ కూడా సమాచారం ఇచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి కూడా మౌఖికంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా ఎవరి నుంచి కూడా స్పష్టమైన హామీ లభించలేదు. సో వైద్యులపై మేము చర్య తీసుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా స్పష్టంగా మాకు చెబితే గానీ మేము ఇక్కడ నుండి వెళ్లేది లేదని చెప్తున్నారు. వీళ్ళు కొంతమంది రాజకీయ పార్టీల వాళ్ళు కూడా సంఘీభావంగా వచ్చారు. ఇంకా ఆందోళన మాత్రం ఉదయం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ రమణ. For more updates, please subscribe 99 TV Telugu.